ఫ్రెండ్స్ దాదాపుగా 22 రోజుల తర్వాత సుదీక్ష కేసులో ఒక ఊహించని మలుపు వచ్చింది. అయితే ఇప్పటి వరకు మనకందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే బీచ్ ఒడ్డున ఆమెకు సంబంధించిన దుస్తులు, చెప్పులు మాత్రమే ఉన్నాయి. అయితే ఆమె ఫోన్ కానీ, ఆమెకు సంబంధించిన పర్స్ కానీ ఆమెతో ఉండాలి. లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉండాలి. కానీ ఆమెని వదిలేసి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ దగ్గర ఎందుకు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు నొక్కి వక్కాడించినప్పటికీ కూడా అక్కడ అమెరికన్ ప్రభుత్వం గాని, ఇటు డొమినికన్ ప్రభుత్వం గాని ఎక్కడా కూడా ఏ రకమైన ఈ విషయమో తేల్చలేదు. కానీ అక్కడ డొమినికన్ టిక్‌టాక్ వీడియోలలో కొన్ని విషయాలైతే బయటపడ్డాయి. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు వీళ్ళందరూ కూడా ఒక బార్‌కి వెళ్ళడం జరిగిందట. అయితే అక్కడ మనకు తెలిసిన లెక్క ప్రకారం ఏంటంటే, ఈ ఆడపిల్లలతో పాటు అంటే ఈ విహారయాత్రకి వెళ్ళిన ఈ ఆడపిల్లలతో పాటు ఇద్దరు అబ్బాయిలు అక్కడికక్కడ వాళ్ళకి పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త వాళ్ళని వేరే వైపుకి దారి తీసింది. అది మనకి తెలిసిన విషయమే. ఎందుకనంటే జాషువా రైబ్ అనే వ్యక్తి, ఇంకా ఈ సుదీక్ష వీళ్ళిద్దరూ కూడా ఒంటరిగా బీచ్‌లో ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటి? ఈ 2 ఫోటోలలో కొత్తగా దొరికిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఏముందనేది గనుక చూసినట్టయితే ఈ ఈ బ్యాచ్‌తో పాటుగా అంటే ఈ ఆడపిల్లలు, ఆ ఇద్దరు అబ్బాయిలతో పాటుగా మరొక ముగ్గురు కూడా వాళ్ళతో జత కలిపి షేక్ హ్యాండ్‌లు ఇవ్వటము, వాళ్ళతో పాటుగా కొంచెం క్లోజ్‌గా మూవ్ అవ్వటము జరిగిందట. అయితే వాళ్ళు కేవలం అక్కడ పరిచయమయ్యారో, ఆ తర్వాత వాళ్ళు కనిపించలేదు. అంటే జస్ట్ ఒక బార్‌లో ఎలా అయితే పరిచయం అవుతారో అలాగే పరిచయమయ్యారు. కానీ వాళ్ళెక్కడా కూడా అక్కడ కనిపించలేదు. కానీ కాసేపటి తర్వాత అక్కడ బార్‌లో జరిగింది ఏంటి అంటే, అక్కడ ఈ వ్యక్తి జాషువా రైబ్ అనే వ్యక్తి విపరీతంగా కక్కుకుంటూ ఉండటము. ఈ సుదీక్ష అనే అమ్మాయి ఆందోళనగా ఉండడం. అంటే ఏదో తెలియని ఒక ఇబ్బంది పడుతున్నట్టు ఆ గోడ వెనకాల కొంచెం అనీజీగా అంటే గుండెదడ రావటమో, లేకపోతే ఏదో సంథింగ్ జరిగిందక్కడ. అంటే తన ఫేస్ అటువైపు ఉండటం వల్ల ఇక్కడ రెడ్ మార్క్‌లో మీరు చూసినట్టయితే తెలుస్తుంది. అయితే ఇంకొక పెద్ద సాక్ష్యం ఇక్కడ దొరికింది ఏంటి అంటే, ఈ జాషువా రైబ్‌కి $30,000 ట్రాన్స్‌ఫర్ అయిందంట అదే రోజున. అయితే ఎందుకయింది అంటే, ఈ జాషువా రైబ్ అనే అతనికి అంటే మేబీ ఇక్కడ అతను చెప్తున్న వర్షన్ ఏంటి అంటే, అంటే మేబీ కాదు అతను చెప్తున్న వర్షన్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా విహారయాత్రకు వచ్చారు కాబట్టి ఫుడ్డు, డ్రింక్స్ ఇంకా వాళ్ళని తిప్పి చూపించటానికి అన్నిటికి కలిపి నేను తీసుకున్నాను అన్నట్టుగా ఒక రకమైన మాటలు, స్టేట్మెంట్ చెప్పాడు. అదేమో పోలీసులు బయటకి రానివ్వటం లేదు. అయితే ఈ వ్యక్తికి అక్కడ సముద్రంతో పాటుగా కొండలు గూడా ఉన్నాయి. అక్కడ చాలా దూరంగా అన్నమాట. ఆ కొండల్లో ఈ అమ్మాయిని ఏమైనా దాచిపెట్టారా అంటే డొమినికన్ రిపబ్లిక్ వాళ్ళు దాచిపెట్టే అవకాశం ఉంది. ఎందుకనంటే అతనికి ఆ లోటుపాట్లు, ఎత్తు పల్లాలు తెలుసు. అంటే ఇప్పుడు మనం గమనించండి, మనం ఉంటున్న ఊర్లో ఏ సందులోకి వెళ్తే ఎటు ఏ ఇల్లు వస్తుందనే విషయం పైన మనకు ఒక గట్టి అవగాహన ఉంటుంది. అలాగే ఈ జాషువా రైబ్ కూడా అక్కడ సముద్రంలో ఆ అమ్మాయి మిస్ అయింది మార్చి 6న ఆ టైంకి. కానీ మార్చి 25న, మార్చి 11న చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయిని వెతకడం మొదలెట్టారు. ఈలోపు ఆ అమ్మాయికి ఏమైంది ఏంటనేది మనందరం కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏదో జరిగిందని. అయితే అక్కడ ముగ్గురు వ్యక్తులు సంబంధించి ఏదో ఒక ఆందోళన జరిగింది వీళ్ళిద్దరు కాకుండా అనే విషయం కూడా తెలుస్తుంది. అయితే ఈ జాషువా రైబ్‌కి నిజం తెలిసినప్పటికీ కూడా బయట పెట్టడం లేదు. లేకపోతే ఆ బార్‌లో వేరే వాళ్ళతో కలిసి ఎందుకు మాట్లాడాలి వీళ్ళు? ఆ తర్వాత సరిగ్గా ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటలకే అతని అకౌంట్‌లో $30,000 అంటే అది మామూలు విషయం కాదు. చాలా హ్యూజ్ అమౌంట్ అది. అది ఎందుకు వెళ్ళింది? బ్లాక్‌మెయిల్‌కి వెళ్ళిందా? అంటే వీళ్ళు పంపించారా? లేకపోతే వేరే వాళ్ళ తరఫు నుంచి వచ్చిందా అనే విషయాన్ని బయట పెట్టడం లేదు. కానీ $30,000 అయితే జాషువా రైబ్ అకౌంట్‌కి వచ్చినట్టు చాలా క్లియర్‌గా తెలుస్తుంది. అంటే ఈ జాషువా రైబే నేరుగా నేరం చేశాడంటే లేదు. ఏమైనా చేయించుండొచ్చు. లేదా ఈ అబ్బాయే వేరే వాళ్ళు చేయించుండొచ్చు. లేదా ఈ అబ్బాయిని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసుండొచ్చు. ఇదైనా జరుగుతుంది. కానీ ఇంకా పరిశోధన అయితే పూర్తిగా ఆగలేదు. ఆ అమ్మాయి విషయంలో అసలు ఏం జరిగిందనేది డొమినికన్ రిపబ్లిక్ చాలా క్లియర్‌గా అర్థం చేసుకున్న తర్వాతే ఈ కేస్‌ని క్లోజ్ చేస్తామని చెప్తోంది.